డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎలుకలు కరిచి 5 విద్యార్థినులు గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా తామరాపల్లి మహిళా రెసిడెన్షియల్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ విద్యార్థినులకు నర్సన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను అందించారు. రెసిడెన్షియల్ కళాశాల భవనంలో డార్మిటరీలో రాత్రి విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కరిచాయి. భయంతో స్టూడెంట్స్ పరుగులు తీశారు. ఆ తర్వాత స్టూడెంట్స్ ను నర్సన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవి ఎలక లోపలికి వచ్చేసి మమ్మల్ని కలిసాయి. మార్నింగ్ రోజు హెల్త్ మ్యాన్కి తెలియజేస్తే వాడిని పిహెచ్సి పంపించి ట్రీట్మెంట్ చేయించారు. మాకు ఇప్పుడు నిన్న మా కళాశాల నుంచి 3 పిల్లల్ని ర్యాట్బైట్కి పంపించాము. అక్కడ వ్యాక్సినేషన్ వేయించాము. ఇక్కడ కూడా మేము వెంటనే మా తగు చర్యలు తీసుకున్నాము. మొత్తం డార్మెంటరీ మొత్తము మెస్సులు వేయించాము. హోల్స్ అన్నీ మొత్తం ఎక్కడ హోల్స్ ఉన్నా దాన్నేమో కప్పించడం జరిగింది. ర్యాట్ మ్యాట్స్ కూడా పెట్టడం జరిగింది సార్. ఇంకా ఇటువంటి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటాం సార్.